ఇతిహాసంలో చేర్చింది. అలాగే నేను తీసిన వేగుచుకు సినిమాలో బొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, అదికే ఇది బాదురా, కాదంటే ఏదీ లేదురా. ఇంత గొప్ప పాట, ఇంత గొప్ప పాట, ఇంత ఫిలాసఫీ, ఎంత ఆధ్యాత్మిక చింతన. మతం పేరు కొట్టుకోవద్దు, మనుషులే బతుకుతాం. పంచభూతాలు ప్రకృతమే మతం, మనకి ప్రకృతి మన దైవం. ఆ ప్రకృతి అమ్మ రూపం మనం కాపాడుతుంది అనే గొప్ప విషయాన్ని చెప్పాడు ఆ మహానుభావుడు. అలాగే తెలంగాణ మరి ఉద్యమం బీభత్సంగా సాగుతున్న దశలో 6 ఏళ్ల బాల్ 197 ముత్తుల వరకు జై తెలంగాణ అంటున్న దశలో ఎటువంటి రోల్ ప్లే చేశాడు, ఎటువంటి పాటలు రాశాడే. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేస్తూ పోరు తెలంగాణ తీశాను. అంతకుముందు వేరు తెలంగాణ తీశాను. ఆ పోరు తెలంగాణలో ఈ పాట రాశారు. చూడు తెలంగాణ చుక్క నీరు లేని దానా, మా గోడు తెలంగాణ గాయాలు పోలేని వేడన్నాడు. ఏం రాశాడు? ఎలా తెలంగాణ ఉద్యమం ఎంత బ్రహ్మాండంగా సపోర్ట్ ఉంటుంది. అలాగే జైపూలో 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 తెలంగాణ, జైపూలో తెలంగాణ అండి అంటే ఏం పాట రాశారు? అది ఎన్ శంకర్ గారి జైపూలో తెలంగాణ అదే భక్తులు అంచిన బ్రహ్మాండం. ఎన్ని ఒక ఎత్తైతే జై జై హే తెలంగాణ ఎన్ని జై కేతనం అంటూ ఆయన రాసిన పాట అద్భుతంగా భవిష్యత్తు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ మొనగండి, తెలంగాణ గొప్పతనాన్ని అన్ని రకాలుగా కూడా దానికి చిత్రం పాట జై జై హే తెలంగాణ. అలాంటి పాట యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి